హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ డిస్కస్ చేద్దాము. వాటిలో ఆర్ ఫైండ్, ఆర్ ఇండెక్స్, ఆర్ జస్ట్, ఆర్ పార్టీషన్, ఆర్ స్ప్లిట్, ఆర్ స్ట్రిప్, స్ప్లిట్ ఫంక్షన్ అండ్ అలాగే స్ప్లిట్ లైన్స్. ఈ మెథడ్స్ అన్నిటి గురించి చూద్దాము. ఆర్ ఫైండ్ మెథడ్ ఉంటుంది పైథాన్ స్ట్రింగ్లో. ఈ ఆర్ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్లో లాస్ట్ నుంచి చెక్ చేస్తుంది అనమాట. లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటా వచ్చి ఏదైతే ఫస్ట్ ఒక సబ్ స్ట్రింగ్ అనేది మ్యాచ్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్ట్రింగ్ తీసుకున్నా, దెన్ ఆర్ ఫైండ్ మెథడ్ని కాల్ చేస్తున్నా. ఈ కాల్ చేసే లోపల దీని లోపల ఒక సబ్ స్ట్రింగ్ పాస్ చేయాలన్నమాట. అండ్ ఇది రిటర్న్ చేస్తుంది ఇండెక్స్ని. లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ ఏదైతే హైయెస్ట్ ఇండెక్స్ ఉంటుందో ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్ని రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుని రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నా. అండ్ అలాగే సిమిలర్లీ స్మాల్ అనే సబ్ స్ట్రింగ్ చెక్ చేస్తున్నా. అండ్ అలాగే బి అనే సబ్ స్ట్రింగ్ని కూడా, బి కామా అనే సబ్ స్ట్రింగ్ని కూడా చెక్ చేస్తున్నా ఈ సెంటెన్స్లో. సో సబ్ స్ట్రింగ్ లెట్ ఇట్ బి కదా, లెట్ ఇట్ బి అనేది ఇక్కడ ఫస్ట్ చివరి నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ లెట్ ఇట్ లాస్ట్ నుంచి చెక్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో ఈ లెట్ ఇట్ అనేది ఇక్కడ ఉంది కదా లాస్ట్లో, దీని ఇండెక్స్ ప్రింట్ అవుతుంది 22 అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే స్మాల్ అనే సబ్ స్ట్రింగ్ ఈ సెంటెన్స్లో అసలు లేదు. ఎప్పుడైతే లేదో అప్పుడు -1 రిటర్న్ చేస్తుంది కాబట్టి -1 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే బి కామా లాస్ట్ నుంచి ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది కదా, బి కామా ఉంది కదా, దాని ఇండెక్స్ 18th కాబట్టి 18 అనేది ప్రింట్ అయింది. సో ఒకసారి ఈ ఇండెక్సెస్ కూడా ప్రింట్ చేసి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేమ్ సెంటెన్స్ తీసుకోండి. ఇక్కడ ఫర్ I, j in enumerate అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు కదా. దెన్ ప్రింట్ ఆఫ్ I, j ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఇండెక్సెస్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం ప్రింట్ చేసాం, లెట్ ఇట్ అనేది ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ LET లాస్ట్ నుంచి ఇక్కడ LET అనేది ఇక్కడ ఉంది కదా. సో 22 ఇండెక్స్ కాబట్టి 22 అనేది ప్రింట్ అయింది కింద. అండ్ అలాగే బి కామా ఇండెక్స్ని చెక్ చేద్దాం. సో లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటారు అండి. బి కామా ఎక్కడ ఉంది, బి కామా ఇక్కడ ఉంది కదా. సో 18th ఇండెక్స్ కాబట్టి ఇక్కడ 18 అనేది ప్రింట్ అయింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనం ఆప్షనల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. స్టార్ట్ ఇండెక్స్ ఆర్ లాస్ట్ ఇండెక్స్ అయినా ఇవ్వచ్చు అనమాట ఈ ఆర్ ఫైండ్ మెథడ్లో. సో ఒకవేళ థింగ్స్ అనే సబ్ స్ట్రింగ్ చెక్ చేయాలనుకుంటున్నా, ఏ స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడ 10th నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నా. సో 10 ఇండెక్స్ అనేది హెచ్, ఈ సెంటెన్స్లో హెచ్. సో కాబట్టి హెచ్ నుంచి చివరి వరకు చెక్ చేస్తుంది. అండ్ అలాగే 2 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నా. సో డి అనేది 0, 1, దెన్ 2 కదా ఈ స్పేస్. సో 2 కాబట్టి ఇక్కడ స్పేస్ నుంచి చివరి వరకు సెంటెన్స్ చూసుకొని అందులో చెక్ చేస్తుంది టీ అనేది ఉందో లేదా. అండ్ అలాగే ఓ స్పేస్ స్మాల్, దీని ఇండెక్స్ కూడా 10th నుంచి -1 దాకా చెక్ చేయాలనుకుంటున్నా. సో సబ్ స్ట్రింగ్ ఇక్కడ ఇది మొత్తం చెక్ చేస్తుంది. అండ్ అలాగే 6 నుంచి 20 ఇండెక్స్ వరకు చెక్ చేస్తున్నా. ఒకసారి ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఇండెక్సెస్ ప్రింట్ చేయండి. సో అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ నుంచి చూసుకుంటారా అండి. సో ఈ ఇండెక్స్ రేంజ్ మధ్యలో ఈ సబ్ స్ట్రింగ్ అనేది సెర్చ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ సెకండ్ ఇండెక్స్ పాస్ చేస్తున్నాం కదా, ఇది ఎక్స్క్లూడ్ అనమాట, ఇది ఇంక్లూజన్ అవ్వదు. మొత్తం రన్ చేయగలనే. సో కరస్పాండింగ్ ఒకవేళ థింగ్స్ అనేది ఉంది కదా, సో సబ్ స్ట్రింగ్ ఇది ఇందులో చెక్ చేస్తుంది కదా, ఇందులో థింగ్స్ అనేది లేదు కదా కాబట్టి -1 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్లో చూసుకుంటే ఈ స్ట్రింగ్ మొత్తంలో చూసుకుంటూ వెళ్తుంది. సో టీ అనేది ఇండెక్స్ 25 అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే నెక్స్ట్ ఈ స్ట్రింగ్ చెక్ చేస్తుంది కదా, ఈ స్ట్రింగ్ లోపల ఓ స్పేస్ స్మాల్, ఈ స్ట్రింగ్ లోపల చెక్ చేస్తుంది అనమాట. దీని ఇండెక్స్ ఇది ఓ స్పేస్ స్మాల్ అనేది లేదు కదా ఈ స్ట్రింగ్ మొత్తంలో కాబట్టి -1 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే ఫోర్త్ ప్రింట్ స్టేట్మెంట్లో టీహెచ్ అనేది చెక్ చేస్తుంది 6, 20 ఇండెక్స్ మధ్యలో. సో దీని మొత్తంలో టీహెచ్ అనే ఇండెక్స్ 18th. సో కాబట్టి 18 అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఆర్ ఇండెక్స్ మెథడ్ ఉంటుంది. ఆర్ ఫైండ్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం ఇండెక్సెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా చివరి నుంచి. సిమిలర్లీ ఆర్ ఇండెక్స్ కూడా అదే చేస్తుంది. బట్ ఆర్ ఫైండ్ మెథడ్ అనేది ఎప్పుడైతే అది సబ్ స్ట్రింగ్ లేనప్పుడు -1 రిటర్న్ అవుతుందని చెప్పాను కదా. బట్
ఆర్ ఇండెక్స్ మెథడ్ అనేది ఎప్పుడైనా సబ్స్ట్రింగ్ అనేది లేకపోతే థ్రోస్ అనే ఎక్సెప్షన్, ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ లెట్ ఇట్ అనే చివరి నుంచి చెక్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ లెట్ ఇట్ ఇక్కడ ఉంది, లెట్ ఇట్ ఇక్కడ కూడా ఉంది, బట్ దీని ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో 22 అనేది ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ స్మాల్ అనేది సబ్స్ట్రింగ్ చెక్ చేస్తున్నాం ఆర్ ఇండెక్స్ ఫంక్షన్ ని కాల్ చేసి. స్మాల్ అనే ఇండెక్స్ ఈ సెంటెన్స్ లో ఎక్కడా లేదు కదా, సో ఆ టైంలో వాల్యూ ఎర్రర్ అని వచ్చింది, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట ఈ ఆర్ ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసినప్పుడు. అండ్ సిమిలర్లీ ఎలాగైతే ప్రీవియస్ ఫంక్షన్ లో చెప్పానో స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ కూడా ఆప్షనల్ పారామీటర్స్ ఉంటాయి, రెండు ఇవ్వచ్చు లేదా రెండిట్లో ఒకటైనా ఇవ్వచ్చు మనం. సో ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు చెక్ చేస్తుంది, అండ్ అలాగే 6 నుంచి 20 ఇండెక్స్ మధ్యలో చెక్ చేస్తుంది. సో ఈ స్ట్రింగ్ అనమాట. అండ్ అలాగే 10th నుంచి -1 ఇండెక్స్ వరకు చెక్ చేస్తుంది, ఈ స్ట్రింగ్ లో చెక్ చేస్తుంది అనమాట. సో ఇది రన్ చేసినప్పుడు కూడా వాటి కరస్పాండింగ్ ఇండెక్సెస్ ప్రింట్ అవుతాయి. ఉంటే ఒకవేళ లేదనుకో సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అనేది వాల్యూ ఎర్రర్ డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆర్జెస్ట్ మెథడ్ ఉంటుంది. ఆర్జెస్ట్ మెథడ్ ఏం లేదు, సింపుల్ గా ఒక విడ్త్ అనేది పాస్ చేస్తాం. అంత విడ్త్ లో మనం ఏదైనా స్ట్రింగ్ ఇస్తాం కదా, ఆ స్ట్రింగ్ మొత్తం రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ కి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ ఏమన్నా మిగిలిపోయినాయి అనుకో వాటి ప్లేసెస్ లో మనం ఒక పారామీటర్ స్పెసిఫై చేస్తే అది మొత్తం ఫిల్ అవుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ పైథాన్ తీసుకున్నా కదా, రైట్ అలైన్స్ పైథాన్ అప్ టు విడ్త్ 10 యూజింగ్ స్టార్ అనమాట. టెక్స్ట్ డాట్ ఆర్జెస్ట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. సో 10 అనేది విడ్త్ ఇచ్చేస్తాం, నాకు ఈ స్ట్రింగ్ మొత్తం టోటల్ లెంత్ 10 అనేది ఉంటుంది. సో పైథాన్ అనేది ఈ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, మిగిలిన వాటిలో ఇక్కడ స్టార్స్ అనేవి వెళ్ళిపోతాయి. టోటల్ లెంత్ 1 2 3 4 5 6 7 8 9 10. సో దీని యొక్క స్ట్రింగ్ లెంత్ అనేది 10 అనేది ఉంటుంది అనమాట. అలాగే సిమిలర్లీ ఇక్కడ కూడా 15 అని ఇచ్చా. సో ఇక్కడ $తో ప్లేస్ చేస్తున్నా. సో ప్రోగ్రామింగ్ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, డాలర్ సింబల్స్ తో లెఫ్ట్ ఫిల్ అవుతుంది. అండ్ అలాగే ఒకవేళ మనం ఎటువంటి ఫిల్లింగ్ క్యారెక్టర్ స్పెసిఫై చేయలేదు అనుకో ఇక్కడ, సో డిఫాల్ట్ గా స్పేసెస్ అనేవి ఇన్సర్ట్ అయిపోతాయి. సో ఇక్కడ టోటల్ లెంత్ 7 ఉంటుంది, C8 అనేది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అండ్ లెఫ్ట్ సైడ్ 4 స్పేసెస్ అనేవి ఇన్సర్ట్ అయిపోతాయి అనమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఒకవేళ విడ్త్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఈ స్ట్రింగ్ లెంత్ ఈ విడ్త్ కూడా సేమ్ అదే ఉంది అనుకో ఒరిజినల్ స్ట్రింగ్ రిటర్న్ అయిపోతుంది. అండ్ అలాగే విడ్త్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, ఒకవేళ స్ట్రింగ్ లెంత్ కన్నా తక్కువ ఉంటే ఆ టైంలో కూడా ఒరిజినల్ స్ట్రింగ్ అనేది యాస్టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్ పార్టీషన్ మెథడ్ ఉంటుంది. ఈ ఆర్ పార్టీషన్ మెథడ్ ఏం లేదు, సింపుల్ గా ఒక టూపుల్స్ లో ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపరేటర్ మెన్షన్ చేస్తాం ఆర్ పార్టీషన్ మెథడ్ లోపల, ఈజ్ స్పేస్ అనేది మెన్షన్ చేసాం కదా. సో ఇక్కడ ఈజ్ స్పేస్ అనేది ఈ టూపుల్ లో ఇలా అవుతుంది, ఈజ్ స్పేస్, దానికి ముందు మొత్తం ఒక ఐటమ్ అవుతుంది, దాని తర్వాత ఉన్నది మొత్తం ఫన్ అనేది ఉంది, దాని తర్వాత ఉన్నది మొత్తం టూపుల్ లో ఒక ఐటమ్ అవుతుంది అనమాట. సో ఇలాగా టూపుల్ ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ నాట్ సపరేటర్ ఇస్ నాట్, ఒకవేళ మనం సపరేటర్ పాస్ చేస్తున్నాం కదా, ఇది ఒకవేళ స్ట్రింగ్ లో లేదనుకో ఫస్ట్ ఐటమ్ ఎంటీ స్ట్రింగ్, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఐటమ్ లో ఎంటీ స్ట్రింగ్ అవుతుంది, అండ్ థర్డ్ దాంట్లో సేమ్ ఆ స్ట్రింగ్ మొత్తం యాస్టీజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ ఆర్ పార్టీషన్ మెథడ్, ఆర్ అంటే మీరు ఆర్ పార్టీషన్ సిమిలర్లీ ప్రీవియస్ 2 ఫంక్షన్ లాగే చివరి నుంచి చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ స్ట్రింగ్ అబ్జర్వ్ చేయండి, పైథాన్ ఈజ్ ఫన్ ఈజ్ నాట్ ఈజ్ ఇట్ అని ఉంది కదా, ఆర్ పార్టీషన్ లోపల ఈజ్ అనే పారామీటర్ పాస్ చేసిన. సో ఈజ్ అనేది చివరి నుంచి చెక్ చేస్తుంది అని చెప్పాను కదా, సో రైట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈజ్ అనేది ఉంది. సో ఈ ఈజ్ దగ్గర స్ప్లిట్ అవుతుంది అనమాట. సో ఈజ్ అనేది ఇక్కడ వచ్చింది, దీని తర్వాత ఇది థర్డ్ ఐటమ్ అయింది, అండ్ ఈజ్కి ముందు మొత్తం ఇది ఉంది కదా, ఇది మొత్తం టూపుల్లో ఫస్ట్ ఐటమ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆర్ స్ప్లిట్ మెథడ్ ఉంటుంది. సో ప్రీవియస్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఉంది కదా 3 ఐటమ్స్ లాగా డివైడ్ చేస్తుంది అనమాట, బట్ ఈ ఆర్ స్ప్లిట్ మెథడ్ అనేది ఎక్కడైతే ఇస్తామో పారామీటర్ బేస్ చేసుకొని డివైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డాట్ ఆర్ స్ప్లిట్ అనే మెథడ్ ని కాల్ చేసాం కదా, సో ఎటువంటి పారామీటర్ ఇవ్వలేదు, సో డిఫాల్ట్ గా స్పేసెస్ దగ్గర డివైడ్ అవుతుంది. సో ఇలాగా
ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. సో ఇవన్నీ ఇలా డివైడ్ అయిపోయినాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కామా స్పేస్ ఇచ్చాను కదా ఇక్కడ పారామీటర్. సో కామా స్పేస్ దగ్గర డివైడ్ అవుతుంది, కామా స్పేస్ దగ్గర డివైడ్ అవుతుంది ఈ స్ట్రింగ్ మొత్తం. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీ డాట్ ఆర్ స్ప్లిట్ ఇక్కడ కాలన్ ఇచ్చా. కాలన్ అనేది అసలు ఆ దాని లోపల ఏమీ లేదు. సో ఏమీ లేని టైంలో ఇది మొత్తం సింగిల్ ఈ స్ట్రింగ్ లోపల కాలన్ అనేది లేదు కదా. సో ఈ స్ట్రింగ్ మొత్తం ఒక ఐటమ్ లాగే వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సింగిల్ కోట్ ఉంది, సింగిల్ కోట్ లోపల ఈ స్ట్రింగ్ మొత్తం ఉంది. సో ఇది మొత్తం ఒక లిస్ట్ లాగా రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ లిస్ట్ ప్రింట్ అయింది, థర్డ్ దాంట్లో కూడా లిస్ట్ ప్రింట్ అయింది. సో ఆర్ స్ప్లిట్ లిస్ట్. అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ఇక్కడ ఆర్ పార్టీషన్ మెథడ్ అనేది టూపుల్స్ లాగా రిటర్న్ చేస్తుంది మనకి. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ మనం స్ప్లిట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కామా స్పేస్ తో స్ప్లిట్ అవ్వాలని చెప్పాను కదా. ఈ ఆర్ స్ప్లిట్ చివరి నుంచి చెక్ చేస్తుంది. ఇక్కడ కామా స్పేస్ ఉంది, దెన్ ఆల్సో కామా స్పేస్ ఉంది. సో కాబట్టి ఇక్కడ డివైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ డివైడ్ అవుతుంది. సో దీనికి ముందు మొత్తం ఎటువంటి చేంజ్ జరగల. మిల్క్ కామా ఇక్కడ కూడా ఇక్కడ కూడా కామా స్పేస్ ఉంది కదా, బట్ జరగలేదు. ఎందుకంటే మనం ఇక్కడ మాక్సిమం స్ప్లిట్స్ 2 మెన్షన్ చేసాం. 2 సార్లు ఇక్కడ కామా స్పేస్ ఉంది, ఇక్కడ కామా స్పేస్ ఉంది, కాబట్టి 2 సార్లు స్ప్లిట్టింగ్ అనేది అయిపోయింది. సో కాబట్టి ఇది డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ దాంట్లో ఓన్లీ 1 మాత్రమే డిస్ప్లే చేసాం, కామా స్పేస్ దగ్గర స్ప్లిట్ అయింది. సో బటర్ అనేది ప్రింట్ అయింది. దానికి రిమైనింగ్ ముందు ఉంది మొత్తం ఒక స్ట్రింగ్ లాగే ఉంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ 5 అనేది మెన్షన్ చేసాం. మాక్సిమం స్ప్లిట్స్ 5 అనేది ఇది ఆప్షనల్ పారామీటర్ అనమాట, మెన్షన్ చేసాం. సో కామా స్పేస్ 1 2 ఇక్కడ 3 ఉన్నాయి. సో కాబట్టి ప్రతిదీ డివైడ్ అయిపోయింది. మిల్క్, చికెన్, బ్రెడ్ ఇలా ఇండివిజువల్ సపరేట్ గా వచ్చినాయి అవుట్పుట్ లో. దెన్ ఇక్కడ సపోజ్ 0 అనేది మెన్షన్ చేసాం. 0 స్ప్లిట్స్ అవ్వాలి నాకు. ఆ టైంలో సేమ్ ఒరిజినల్ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది అనమాట, యాజ్ ఇట్ ఈజ్ గా రిటర్న్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ మెథడ్ కూడా ఒక స్ట్రిప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ సైడ్ నుంచి మ్యాచింగ్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేస్తుంది, ఫస్ట్ నాన్ మ్యాచింగ్ క్యారెక్టర్ వచ్చేంత వరకు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇటువంటి పారామీటర్స్ పాస్ చేయలేదు కదా. ఇటువంటి పారామీటర్స్ పాస్ చేయనప్పుడు స్పేసెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట, రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ అన్ని. సో కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అయింది. దీని పక్కన స్పేసెస్ అన్ని ఉన్నాయి కదా, ఇవి మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ చెప్పాను కదా, రిమూవ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఫ్రమ్ టైటిల్ అండ్ అవుట్పుట్ అనేది ఇది డిస్ప్లే అయింది. అలాగే సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ లో స్పేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆర్ స్ట్రిప్ మెథడ్ లోపల ఎటువంటి పారామీటర్స్ పాస్ చేయలేదు. ఈ రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ అన్ని రిమూవ్ అయిపోయి దిస్ ఈజ్ గుడ్ అనే సెంటెన్స్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఈ పారామీటర్స్ పాస్ చేశాను అనుకో, ఇక్కడ పాస్ చేశాను కదా. సో దీని లోపల క్యారెక్టర్స్ ఏమన్నాయో చెక్ చేసుకోవాలి. క్యారెక్టర్స్ ఏమన్నాయి, ఎస్ ఉంది, ఐ ఉంది, దెన్ స్పేస్ ఉంది, అండ్ అలాగే ఓ ఉంది, ఇవన్నీ క్యారెక్టర్స్ కదా. ఇలాగా ఫస్ట్ పారామీటర్స్ లో స్పెసిఫై చేసిన ఇక్కడ స్పెసిఫై చేశాను కదా, ర్యాండమ్ స్ట్రింగ్ డాట్ ఆర్ స్ట్రిప్ ఎస్ఐ స్పేస్ ఓ, ఈ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ రాసుకున్నా. ఇక్కడ రాసుకొని నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఈ సెంటెన్స్ మొత్తం తీసుకున్నాను కదా, సెంటెన్స్ మొత్తం తీసుకున్నా. సో రైట్ సైడ్ ఏముంది, ఫస్ట్ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అనేది క్యారెక్టర్ లోపల ఉందో లేదో చెక్ చేయాలి. ఈ స్పేస్ అనేది ఉంది కదా, సో ఈ స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది. దెన్ మళ్ళా చెక్ చేస్తుంది నెక్స్ట్ క్యారెక్టర్ రైట్ సైడ్ నుంచి స్పేస్ ఉంది కదా, సో స్పేస్ రిమూవ్ అవుతూ వస్తాయి. ఇలాగా డి అనేది ఉంటుంది, డి అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ డి అనేది వీటి క్యారెక్టర్స్ లోపల లేదు కదా, సో మిస్ మ్యాచ్ అయిపోయింది ఇక్కడ. దెన్ ఇక్కడతో స్టాప్ అవుతుంది. సో ఫైనల్లీ దిస్ ఈస్ గుడ్ అనే సెంటెన్స్ ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాండమ్ స్ట్రింగ్ ఉంది కదా, ర్యాండమ్ స్ట్రింగ్, సో ఇది మొత్తం ఉంది కదా. అండ్ ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో ఇది పాస్ చేస్తున్నా, ఇది మొత్తం పాస్ చేస్తున్నాను కదా. సో ఇవి క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఎస్ అనే క్యారెక్టర్ ఉంది, ఐ ఉంది, డి ఉంది, అండ్ అలాగే స్పేస్ కూడా ఉంది కదా. సో స్పేస్ రాసిన ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. సిమిలర్ గా ప్రీవియస్గా ఎలా అయితే చెప్పానో ఇది మొత్తం సెంటెన్స్ మొత్తం చెక్ చేసుకోవాలి మనం రైట్ సైడ్ నుంచి. సో ఫస్ట్ రైట్ సైడ్ క్యారెక్టర్ ఏంది, స్పేస్ కదా, సో స్పేస్ ఇందులో ఉంది కదా, సో స్పేసెస్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. నెక్స్ట్ డి ఉంది కదా, డి కూడా ఉంది కదా, దీంట్లో లోపల డి రిమూవ్ అవుతుంది. ఓ ఉంది కదా, ఓ రిమూవ్ అయింది, ఓ ఉంది, మళ్ళీ ఓ అనేది రిమూవ్ అయింది. జి అనేది ఈ క్యారెక్టర్స్ లోపల లేదు కదా, సో మిస్ మ్యాచ్ అవుతుంది.
ఫస్ట్ మిస్ మ్యాచ్ అకరెన్స్ అయ్యేదాకా అప్పుడు దాకా రిమూవ్ అవుతూ వస్తాయి. ఆర్ కాబట్టి ఐ మీన్ రైట్ సైడ్ నుంచి ఆర్ స్ట్రిప్ కాబట్టి రైట్ సైడ్ నుంచి చూసుకోండి. సో అప్పుడు ఏం మిగిలింది సెంటెన్స్ దిస్ ఈజ్ జీ. సో ఇక్కడ రన్ చేసినప్పుడు కూడా దిస్ ఈజ్ జీ అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే సిమిలర్లీ ఇక్కడ m// స్ట్రింగ్లో www.programize వెబ్సైట్ అని తీసుకున్నా. సో మీరు సిమిలర్గా దీన్ని కూడా అనలైజ్ చేయండి. సో అవుట్పుట్ ఇది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్ ఉంటుంది. స్ప్లిట్ మెథడ్ లోపల కూడా ఎటువంటి పారామీటర్ స్పెసిఫై చేయలేదు అనుకో, పైథాన్ ఈజ్ ఫన్ అనే టెక్స్ట్ లోపల డిఫాల్ట్గా స్పేసెస్ దగ్గర సపరేట్ అవుతుంది. పైథాన్ ఈజ్ ఫన్ స్ప్లిట్ ద టెక్స్ట్ ఫ్రమ్ స్పేస్ అని ఇచ్చాడు కదా. సో అవుట్పుట్ ఇది డిస్ప్లే అవుతుంది. దెన్ సో ఇక్కడ సిమిలర్లీ స్ప్లిట్ మెథడ్ లోపల ఎటువంటి పారామీటర్ స్పెసిఫై చేయాలి. సో స్పేసెస్ దగ్గర డివైడ్ అయిపోతాయి. అండ్ అలాగే నెక్స్ట్ కామా స్పేస్ ఉంది కదా, కామా స్పేస్ దగ్గర డివైడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ డివిజన్ అనేది జరుగుతుంది. అండ్ కాలన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాలన్ అనేది లేదు. సో స్ట్రింగ్ మొత్తం యాస్టీజ్ రిటర్న్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ దానిలో స్పేస్ ఎటువంటి పారామీటర్ ఇవ్వలేదు కాబట్టి స్పేసెస్ దగ్గర డివైడ్ అయింది. నెక్స్ట్ కామా స్పేస్ దగ్గర డివైడ్ అయింది. అండ్ అలాగే నెక్స్ట్ దానిలో కామా స్పేస్ దగ్గర డివైడ్ అవుతుంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్లో కాలన్ అనేది లేదు కాబట్టి ఈ స్ట్రింగ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. లిస్ట్ లాగా రిటర్న్ చేస్తుంది అనమాట ఇది మొత్తం ఈ మెథడ్ అనేది. అలాగే ఇక్కడ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఇదేం లేదు, స్ప్లిట్ మెథడ్ అనేది లెఫ్ట్ నుంచి చూసుకోవాలన్నమాట. మనం ఆర్ స్ప్లిట్ అయితే రైట్ నుంచి చూసుకుంటుంది, బట్ ఇందులో లెఫ్ట్ నుంచి చూడాలి. హ్యాష్ ఉంది కదా, ఇక్కడ మాక్సిమం వన్ అనేది స్ప్లిట్ నెంబర్ స్పెసిఫై చేసాం. సో లెఫ్ట్ నుంచి చూసుకోండి, ఇక్కడ హ్యాష్ ఉంది కదా, హ్యాష్ దగ్గర డివైడ్ అవుతుంది. హ్యాష్కి ముందే ఉంది మిల్క్. సో ఇది మొత్తం ఒక ఐటమ్ అవుతుంది. అండ్ దీని తర్వాత మొత్తం ఇది ఉంది కదా, సో ఇది మొత్తం డిస్ప్లే అయింది. అండ్ అలాగే 2 ఇచ్చాము ఇక్కడ. సో ఈ హ్యాష్ దగ్గర డివైడ్ అవుతుంది, ఈ హ్యాష్ దగ్గర డివైడ్ అవుతుంది. సో మిల్క్, చికెన్, దాని తర్వాత ఇది మొత్తం వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ 5 ఇచ్చాను మ్యాక్సిమం. సో హ్యాష్ 1 2 ఎన్ని హ్యాషెస్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. సో ప్రతి దాని దగ్గర డివైడ్ అవుతుంది. ఇక్కడ మిల్క్ అవుతుంది, చికెన్ అవుతుంది, బ్రెడ్, బటర్. సో ఇలాగా మిల్క్, చికెన్, బ్రెడ్, బటర్ ఇవన్నీ డిస్ప్లే అయినాయి. సో ఇక్కడ 0 ఇచ్చాను. 0 ఇచ్చినప్పుడు స్ప్లిట్ నెంబర్ 0 నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అనేది జరగాలి. సో కాబట్టి ఒరిజినల్ స్ట్రింగ్ యాస్టీజ్ రిటర్న్ అవుతుంది. సింగిల్ ఐటమ్ లాగే ఉంటుంది. లిస్ట్లో సింగిల్ ఐటమ్ మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ పైథాన్ స్ట్రింగ్ స్ప్లిట్ లైన్స్ ఉంటుంది. ద స్ప్లిట్ లైన్స్ మెథడ్ మనం ఒక లైన్ బ్రేక్స్ దగ్గర డివైడ్ చేయాలనుకుంటే ఈ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్స్లాష్ అని ఇది న్యూ లైన్ క్యారెక్టర్ కదా, లైన్ బ్రేక్స్ కదా. సో లైన్ బౌండరీ అని అంటారు దీన్ని కూడా. సో ఇక్కడ డివైడ్ చేస్తుంది. సెంటెన్స్లో ఇది స్టోర్ చేస్తున్న సెంటెన్స్ రా స్ప్లిట్ లైన్స్ ఇది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిందని రిజల్టింగ్ అండర్స్కోర్ లిస్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా. దాన్ని ఫైనల్గా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే స్లాష్ అండ్ ఉందో అక్కడ డివైడ్ అయిపోయినాయి. ఐ లవ్, ఇక్కడ పైథాన్ అని ఉంది, ప్రోగ్రామింగ్ ఉంది. సో ఇలా ఇది మొత్తం ఐటమ్స్ లాగా డివైడ్ అయిపోయినాయి. అండ్ లిస్ట్ ఒకటి రిటర్న్ అవుతుంది అనమాట. అలాగే ఈ స్ప్లిట్ లైన్ మెథడ్ సింటాక్స్ చూద్దాం. కీప్ అండ్స్ అనే పారామీటర్ ఆప్షనల్ పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు, ఆప్షనల్ పారామీటర్ అనమాట. ద సింటాక్స్ ఆఫ్ స్ప్లిట్ లైన్ మెథడ్ ఈజ్ స్ట్రింగ్ డాట్ ఒక స్ట్రింగ్ మెథడ్ అనమాట ఇది. స్ప్లిట్ లైన్స్ ఆఫ్ కీప్ అండ్స్ పారామీటర్. కీప్ ఇట్ కెన్ బి ట్రూ ఆర్ ఎనీ నెంబర్. సింగిల్ పారామీటర్ అవుతుంది, అది కూడా ఆప్షనల్. ట్రూ అవ్వచ్చు లేదా ఏదైనా నెంబర్ అనేది కూడా పాస్ చేయొచ్చు అనమాట మనం. ఇట్ డిటర్మైన్స్ వెదర్ లైన్ బ్రేక్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిజల్టింగ్ లిస్ట్ ఆర్ నాట్. ఇట్స్ వాల్యూ కెన్ బి ట్రూ ఆర్ ఎనీ నెంబర్. ఈ ట్రూ అనేది స్పెసిఫై చేస్తే ఈ లైన్ న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది కదా, అది ఇంక్లూడ్ అవుతుంది అవుట్పుట్లో. ఫాల్స్ స్పెసిఫై చేస్తే అది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ద స్ప్లిట్ లైన్ మెథడ్ వాల్యూ అయినా పాస్ చేయొచ్చు మనం. ఇది ఒక లిస్ట్ అని రిటర్న్ చేస్తుంది కదా. సో పైన కూడా చూసాం కదా, ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ లిస్ట్ లోపల రిటర్న్ అయింది. అండ్ అలాగే దేర్ ఆర్ నాట్ లైన్ బ్రేక్ క్యారెక్టర్స్, ఎటువంటి లేకపోతే సేమ్ ఒక ఐటమ్ మాత్రమే రిటర్న్ అవుతుంది. సింగిల్ ఐటమ్ సింగిల్ లైన్ లా. ద స్ప్లిట్ మెథడ్ స్ప్లిట్స్ ద లైన్ బౌండరీస్. డిఫరెంట్ లైన్ బౌండరీస్ ఉంటాయి వీటిలో. ఇది బ్యాక్స్లాష్ లైన్ ఫీడ్ క్యారెక్టర్ అంటాం దీన్ని. అండ్ అలాగే క్యారేజ్ రిటర్న్ ఉండొచ్చు, లేదా క్యారేజ్ రిటర్న్ ప్లస్ లైన్ ఫీడ్, ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ కదా ఈ 3. అండ్ అలాగే లైన్ ట్యాబులేషన్ ఇదైనా ఉండొచ్చు, వర్టికల్ ట్యాబ్ ఇదేమో ఇదైనా ఉండొచ్చు, లేదా ఫార్మ్ ఫీడ్, ఇక్కడ బ్యాక్స్లాష్ ఫార్మ్ ఫీడ్ ఉంది కదా. అండ్ అలాగే ఫైల్ సపరేటర్, గ్రూప్ సపరేటర్, ఇలా కొన్ని ఉంటాయి స్పెషల్. ఇవి వీటిలో ఏది ఉన్నా కానీ అక్కడ డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్ ఇదేమో లైన్ సపరేటర్, ఇది యూనికోడ్ రిప్రజెంటేషన్ అనమాట, పారాగ్రాఫ్ సపరేటర్. సో ఇలాగా ఇవన్నీ డిఫరెంట్, వీటిలో ఏది ఉన్నా కానీ డివైడ్ చేస్తుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ /n దగ్గర అండ్ అలాగే /r దగ్గర రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్టర్ స్ప్లిటింగ్. సో వీటి దగ్గర డివైడ్ అయింది, మిల్క్, చికెన్, బ్రెడ్, బటర్. సో ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి లిస్ట్ లోపల ప్లేస్ అయితే మొత్తం రిటర్న్ అయింది. ఒకవేళ మల్టీలైన్ స్ట్రింగ్ స్పెసిఫై చేసినా కానీ, మల్టీలైన్ స్ట్రింగ్ అంటే యాస్టీజ్ ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను. ఒక న్యూ లైన్ లాగానే ప్రింట్ అవుతుంది కదా మనం ట్రిపుల్ కోట్స్లో వాడినప్పుడు, గ్రోసరీ అనేది డిస్ప్లే అయినప్పుడు. సో ఇలా మిల్క్, చికెన్, బ్రెడ్, బటర్ ఇవన్నీ న్యూ లైన్స్లో ప్రింట్ అయినాయి కదా. సో ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ ఉన్నట్టే అనమాట. సో అలాగే డివైడ్ అవుతుంది మిల్క్, చికెన్, బ్రెడ్. సో ఇది 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 దెన్ ఇలా ఇవన్నీ లిస్ట్ లోపల ఇన్సర్ట్ అయిపోయి అది మొత్తం రిటర్న్ చేస్తుంది. దెన్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ట్రూ అనేది డిస్ప్లే అయినప్పుడు, ట్రూ అనేది పారామీటర్ ఇచ్చినప్పుడు ఈ న్యూ లైన్ క్యారెక్టర్ అవి ఇంక్లూడ్ అవుతుందని చెప్పాను కదా అవుట్పుట్లో. సో కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ అయినాయి న్యూ లైన్. ఇక్కడ /n ఆర్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఇది ఉంది. ఫాల్స్ అయితే ఫాల్స్ అనేది ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వదు అనమాట. వితౌట్ ఇంక్లూడింగ్ లైన్ బ్రేక్ క్యారెక్టర్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వదు. సో ఇక్కడ /n ఎటువంటిది లేదు సెకండ్ అవుట్పుట్లో. ఓకే, దెన్ ఇక్కడ మనం ఒక నెంబర్ అనేది కూడా స్పెసిఫై చేయొచ్చు చెప్పాను కదా. ఈ నెంబర్ అంటే ఏం లేదు, 0 అంటే ఫాల్స్ అనమాట. 0 స్పెసిఫైస్ ది ఫాల్స్ పారామీటర్. సో కాబట్టి ఇక్కడ లైన్ బ్రేక్స్ అనే క్యారెక్టర్స్ ఇంక్లూడ్ అవ్వలేదు. రిటర్న్స్ ఏ లిస్ట్. సో ఇక్కడ ఇంక్లూడింగ్ కాదు, రిటర్న్స్ ఏ లిస్ట్ నాట్ ఇంక్లూడింగ్ అనమాట. సో అలాగే 0 అంటే ఫాల్స్, అండ్ వేరేది ఏ నెంబర్ అయినా పాస్ చేయొచ్చు. ఇక్కడ విత్, ఇక్కడ ఇంక్లూడింగ్, వేరేది ఏ నెంబర్ పాస్ చేసినా అది ట్రూగానే అవుతుంది. ఎనీ అదర్ నెంబర్ ఈస్ కన్సిడర్ యాజ్ ట్రూ పారామీటర్ అనమాట. సో కాబట్టి ఈ టైంలో లైన్ బ్రేక్ క్యారెక్టర్స్ /n, /r ఇవి ఇంక్లూడ్ అయ్యి ఇలా ఐటమ్స్ పక్కన అది కూడా ప్రింట్ అయింది అనమాట అవుట్పుట్ స్క్రీన్లో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.